హలో అండి. తెలంగాణ స్పెషల్ సర్వపిండి మునగాకుతో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఆషాఢ మాసంలో అందరూ తినవలసిన ఆకుకూర మునగాకు. ఎందుకంటే మనకు మునగాకులో వేడి చేసే గుణం, చేదు స్వభావం ఉంటుంది. ఈ వర్షాకాలంలో మనం రోగాల బారిన పడకుండా వ్యాధి నిరోధక శక్తిని మునగాకు వల్ల మనకు లభిస్తుంది. ముందుగా మునగాకును కడిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత మిక్సీ జార్లో కొన్ని పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం, ఉప్పు, జీలకర్ర అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక బౌల్లో బియ్యపిండి, తురిమిన సొరకాయ, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కొత్తిమీర, మనం పేస్ట్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్టు, నానబెట్టుకున్న శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, మనం వేయించుకున్న మునగాకు అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం చూసుకుంటూ కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం మళ్ళీ కలుపుకోవాలి. మునగాకుతో పప్పు కానీ, పొడి కానీ, పచ్చడి కానీ చాలా రకాలుగా వంటలు చేసుకోవచ్చు. మునగాకు పచ్చడి ఎలా చేయాలో నా ఛానల్లో ఉంది, చూడండి. మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకొని ఇలా ముద్ద చేసుకోవాలి. తరువాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని గిన్నెకు ఆయిల్ రాసుకోవాలి. తరువాత పిండిని ఇలా ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా చూసుకోవాలి. ఇలా మొత్తం ఒత్తుకున్న తర్వాత మధ్యలో రంధ్రాలు చేసి ఆయిల్ వేసుకోవాలి. తరువాత చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇది కాలటానికి 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. అంతే అండి, మునగాకు సొరకాయ సర్వపిండి రెడీ. దీనిని పెరుగుతో తినవచ్చు. ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.